ఒక అడవిలో ఒక సాధువు ఉండేవాడు. ప్రజలందరూ అతని దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకొని పరిష్కారాన్ని అడిగేవారు. ఒకరోజు ఒక యువకుడు వచ్చాడు. పాపం బాధతోటి కళ్ళలో నీళ్ళు ఇస్తుంటాడు. స్వామీజీ, నన్ను అందరూ పిచ్చోడా పిచ్చోడా అని నన్ను ఎక్కిరిస్తారు, నేను ఏం చేయాలి? అప్పుడు సాధువు నవ్వుతూ అతని చేతిలో ఒక రాయి పెట్టి, దీన్ని అంగట్లోకి తీసుకెళ్ళి దీని విలువేంతో తెలుసుకురా అమ్మకు అని చెప్తాడు. అది తీసుకొని అతను కూరగాయల మార్కెట్కి వెళ్తాడు. ఆ కూరగాయలు అమ్మే అతను దీనికి ఏం రావు, 10 రూపాయలు వస్తాయని చెప్తాడు. వెంటనే ఇతను వజ్ర వ్యాపారి దగ్గరికి వెళ్ళేవరకంటే అతను ఏమంటే కోట్లలో ఉంటుంది దీని విలువ, ఇది మనం కొనలేం. యువకుడు పరిగెత్తుకుంటూ సాధువు వద్దకు వస్తాడు. గురుదేవా, ఈ రాయి ఒకటే కానీ వెళ్ళే దగ్గర ప్రతి దగ్గర దీని రేటు వేరే విధంగా చెప్తున్నారు అని అన్నాడు. లోకం దృష్టిలో కూడా నువ్వు కూడా అంతే. కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు దాని ధర అంతే. వజ్రాల వ్యాపార దగ్గరికి వెళ్ళినప్పుడు అది రత్నం అని వాడు గుర్తిస్తున్నాడు. నీ విలువ ఎదుటివారు నోటి నుండి వినాలని ఆశించకు. సమయం మారుతుంది కానీ సత్యం ఎప్పుడు కూడా మారదు. మోసగించేవాడు ప్రతిసారి గెలవలేడు, నిజమైన వాడు ప్రతిసారి ఓడిపోడు. కానీ నిజం నిలకడగా తెలుస్తుంది, అబద్ధం మాత్రం తొందరగా ప్రచారం అవుతుంది, అంతే తేడా. నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు మిత్రమా. నిన్ను పుట్టించిన దేవుడు నీలో సర్వాన్ని ఉంచాడు, ఏది తక్కువ లేదు. నిన్ను చూచి నవ్విన వారే నీకు ఒకరోజు బ్రహ్మరథం పడతారు చూడు.